రష్యాపై యుక్రెయిన్ దాడి చేసింది డ్రోన్లతో. ఎక్కడ దాడి చేసిందో తెలుసా? వాళ్ళ ఆయుధ స్థావరాలపై దాడి చేసి భారీగా ఆయుధాలను ధ్వంసం చేసింది. రష్యా క్షిపణులు ఆయుధాల డిపోపై యుక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తున్నాం. అర్ధరాత్రి నుంచి జరిపిన డ్రోన్ దాడులతో ఆయుధ డిపోను పూర్తిగా నేలమట్టం చేసింది యుక్రెయిన్. సుమారు 6 కిలోమీటర్ల మేర భూకంపం వచ్చిందా అన్నంత పెద్ద శబ్దంతో భూమి కూడా కంపించింది. అంటే అక్కడ పేలుడు ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. యుక్రెయిన్ తన సరిహద్దు నుంచి 500 కిలోమీటర్ల దూరంలోని ఆయుధ గిడ్డంగులపై 100కు పైగా డ్రోన్లను ప్రయోగించి వాటిని పూర్తిగా నేలమట్టం చేసింది. భారీ పేలుళ్లతో ఆ ప్రాంతమంతా కూడా దద్దరిల్లిపోయింది. టోరోపెట్స్ లో ఉన్న రష్యా ఆయుధ గిడ్డంగులను ధ్వంసం చేశామని యుక్రెయిన్ స్వయంగా ప్రకటించింది. ఈ ప్రావిన్స్ లో 11,000 జనాభా ఉంటుందని, అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. డ్రోన్ల దాడులతో మిసైళ్లు పేలిపోయి 6 కిలోమీటర్ల ప్రాంతమంతా మంటలు వ్యాపించాయి. రష్యా కూడా 46 క్షిపణులను గాల్లోనే పేల్చేసింది. అయితే 3 గైడెడ్ క్షిపణులు లక్ష్యాన్ని తాకినట్టు యుక్రెయిన్ ప్రకటించింది. ఫలితంగా ఆయుధాగారం అగ్నికి ఆహుతైంది.